హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యుత్ శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంటర్ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ మంత్లీ 1 lakh పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయినటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కేడర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఒక విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసిస్టెంట్ సెక్రటరీకి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అకౌంటెంట్కి సంబంధించి, జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి, అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో కొన్నిటికి మాత్రమే మనకి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులకి అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉందనే చెప్తాను, ఒకసారి చూసుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక పోస్టులకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యిందండి. నేనైతే ఈరోజు మీకు అయితే వీడియో అయితే చేస్తున్నాను. మనకి మార్చి 12th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 11th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. దీనికి సంబంధించి మనకి ఏక పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే ఇవ్వడం జరిగింది. చూడండి, ఒక జూనియర్ అకౌంటెంట్ సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇవి వచ్చేసి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఈ యొక్క జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయ్యి ఉండాలి. సంబంధిత విభాగాల్లో మనకి 12th పాస్ అయినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో పర్మినెంట్ 35 words అయితే ఉండాలి, లేదా హిందీలో పర్మనెంట్ 30 words ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 27 years వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. అకౌంటెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులు కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అంటే సరే బీఫార్మసీ చేసిన యొక్క బీటెక్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ సంబంధిత విభాగాల్లో మనం బ్యాచిలర్ డిగ్రీ చేసింటే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళైతే, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి మనకి 3 years, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే, బీఈ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 32 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అకౌంటెంట్ ఆఫీసర్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ అడిగారు చూడండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక అసిస్టెంట్ సెక్రటరీ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 నుంచి 35 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటి వేరే ఇక్కడ ఇచ్చారు చూడండి, జూనియర్ ఇక ట్రాన్స్లేషన్కి సంబంధించి ఆఫీసర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఉంటే
వాటికి కూడా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మనకి ఒక ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక్కటే పే చేయాలండి. మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు, నో ఫీజు. ఓకేనా, నిల్ అని ఇచ్చారు చూడండి. ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక్కటే గ్రూప్ ఏ పోస్టులకు వచ్చేసి 1500 అయితే పే చేయాలి. గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పోస్టులకైతే 800 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక్కటే, మిగతా క్యాండిడేట్స్ ఎవ్వరు ఉమెన్స్కి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. ఒకసారి అయితే చూసి ఒక పోస్టులకైతే అప్లై చేసుకోండి. దీనికి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక అసిస్టెంట్ సెక్రటరీకి సంబంధించి ఒక పోస్టులకు సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకి 300 క్వశ్చన్స్, మనకి 300 మార్క్స్కి అయితే ఉంటుంది. 150 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. 2.5 hours పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1 వచ్చేసి మనకి 1:10 రేషియో ప్రకారం మనకి మనకి వెయిటేజ్ తీసేసి మనకి టైర్ 2 విధానంలో అయితే మనకి క్వాలిఫై అయితే అవుతారనమాట. టైర్ 2 విధానంలో వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 320 మార్క్స్కి అయితే ఉంటుంది. 3 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. టైర్ 2 తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క పోస్టులకి మనకి ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక అకౌంటెంట్కి సంబంధించి జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి ఒక పోస్ట్లోకి వచ్చేసి మనకి ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి. ఓకేనా, ఈ యొక్క ప్యాటర్న్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా వరకు అయితే టైం ఉంది. ఎవరైనా మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మనకి శాలరీస్ చూసుకున్నట్లయితే ఎంత ఉంటుంది అంటే మనకి మంత్లీనే మనకి 1 lakh పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మంచి శాలరీస్ అయితే మనకు ఉన్నాయి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడికి వెళ్ళి ఒక పోస్టులకి అయితే చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక శాలరీస్ విషయాలు అయితే చూసుకున్నట్లయితే మనకి ఒక జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. 36,000 అయితే మనకి పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి. ఓకేనా, అలాగే మనకి ఒక అసిస్టెంట్ సెక్రటరీ లెవెల్ 10th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 1 lakh పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనకి మంత్లీ 1 lakh, అది కూడా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో. చాలా బెస్ట్ జాబ్స్ అనుకోవచ్చు. ఎవరైనా కానీ మిస్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, అప్లై చేసుకోండి. ప్రతి ఒక్క పోస్టులకు అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి జాబ్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది, కానీ కొద్దిగా అయితే కష్టపడాల్సి ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఓకేనా, మీకు ఏమైనా కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.